ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఈ రోజున కూడా ఒక చక్కని వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడయున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. హల్లెలూయా. దేవుడు ఈ రోజున సుస్పష్టముగా నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నీవు భయపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు దిగులు చెందుతున్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నిన్ను పిలుచుకుంది, నిన్ను నేను ఏర్పరచుకుంది, నిన్ను విడిచిపెట్టడానికి కాదు, నిన్ను శ్రమల పాలు చేయడానికి కాదు, నిన్ను కష్టాల్లో విడిచిపెట్టడానికి కాదు, కానీ నేను నీకు సహాయం చేయడానికి, నిన్ను బలపరచడానికి, నేను తోడై ఉన్నాను. నువ్వు భయపడొద్దు. ఏ పనిలో నువ్వైతే వెనకడుగు వేస్తున్నావో, ఏ పని భారం వల్ల నువ్వు ఉన్నావో, వాటన్నిటిని కూడా దేవుడి పైన వెయ్యి. ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడు, ఆయన నిన్ను విడిచిపెట్టనటువంటి దేవుడు, నీకు సహాయం చేసేటువంటి దేవుడు అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మర్చిపోవద్దు. దేవుని కార్యాలు నీ పట్ల ఉన్నతంగా ఉన్నాయని మరి మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అని దేవుడు ఈ రోజున ఈ యొక్క లేఖనము ద్వారా మిమ్మల్ని బలపరుస్తున్నాడు. భయపడుతున్నావా? నీ భవిష్యత్తును గురించినటువంటి భయమా? నీకు ఉన్నటువంటి సమస్యల గురించి, నీ లైఫ్ను చూస్తుంటే నీకు భయం వేస్తుందేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను బలపరుస్తానంటున్నాడు. ఆయన నీకు సహాయము చేస్తానంటున్నాడు. మరి మోషేకి దేవుడు ఏ విధంగా అయితే తోడై ఉన్నాడో నీకు కూడా తోడై ఉంటానంటున్నాడు. యెహోషువకు ఏ విధంగా అయితే తోడై ఉన్నాడో నీకు కూడా దేవుడు తోడై ఉంటానంటున్నాడు. దానియేలు ఆ సింహపు బోనులో తనను వేసినప్పటికీ ధైర్యంగా ఎందుకున్నాడంటే దేవుని యొక్క తోడు తనకుందని ధైర్యంగా ఉన్నాడు. మరి ఈ రోజున దేవుని తోడు నీకు కూడా ఉంటుందని జ్ఞాపకం చేసుకో. ఏ విషయంలో దిగులు చెందొద్దు. ఎలాంటి కష్టతరమైన పరిస్థితులైనా వాటిని ఎదిరించే వ్యక్తిగా నీవు ఉండాలి. ఎందుకంటే వాటన్నిటిని ఎదిరించగలిగినటువంటి శక్తి, అధికారం మన దేవునికి ఉంది. కాబట్టి ఆయన్ను నమ్ముకున్న నీవు, ఆయన పైన ఆధారపడిన నీవు, ఆయన పిలుచుకున్న నీవు ధైర్యము కలిగి ఉండాలని దేవాతి దేవుడు ఈ యొక్క మాటల ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయాళుడా, దీర్ఘశాంతుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, జీవము కలిగిన దేవానికి స్తోత్రాలు. అవును ప్రభా, మమ్మల్ని పిలుచుకుంది, మమ్మల్ని ఎన్నుకుంది, మమ్మల్ని నశింప చేయడానికి కాదయ్యా, మమ్మల్ని రక్షించడానికయ్యా, నిత్య జీవం మాకు ఇవ్వడానికి ప్రభా. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారి యొక్క భవిష్యత్తును గురించినటువంటి చింత కలిగి ఉన్నారో ప్రతి బిడ్డకు ప్రభా మరి తండ్రి మీరు ధైర్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. మరి తండ్రి మీరే ప్రతి బిడ్డకు సహాయం చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు స్వస్థత దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు కొట్టివేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా ప్రభా ఆ ఇంటర్వ్యూ సక్సెస్ అవునట్లుగా సహాయం చేయండి ప్రభా. దేని గురించి అయితే వారు బాధపడుతున్నారో ఆ బాధను యేసు నామములో కొట్టివేయండి. ఆ సమస్యను గద్దించండి. మీ నామానికే మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.